అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నీరుగట్టు వారిపాలెంలో ఉద్రిక్త వాతావరణం చున్నెలకొంది. 7 ఏళ్ల చిన్నారి రిషికను వర్ధన్న శేఖర్ అనే వ్యక్తి హతమార్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అతడి ఇంట్లో హత్యకు గురైనట్టుగా గుర్తించారు స్థానికులు. నిందితుడిని కూడా తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళన దిగారు. ఇక నిందితుడిపై గతంలో 4-5 కేసులున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్ఐ నీరుగట్టువారిపల్లి మదనపల్లి సమీపంలో నీరుగట్టువారిపల్లిలో ఇవాళ విషాదం చోటు చేసుకునింది. ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే రిషిక అనే 17 ఏళ్ల చిన్నారిని అక్కడ అదే ప్రాంతంలో ఉన్నటువంటి రిషిక నివాసం ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లోనే నివాసం ఉంటున్న కులవర్ధన్ శేఖర్ అనే యువకుడు మద్యం ప్రియుడు, అలాగే గంజాయికి బానిసైన యువకుడు, తరచూ వివాదాలకు కారణమైనటువంటి యువకుడు. అయితే ఇతను ఉన్నటువంటి నివాసంలోనే నిన్న సాయంత్రం 7 గంటలకే రిషిక అనే చిన్నారి మిస్ అయింది. అట్లా ఆడుకుంటూ ఒక్కసారిగా 7 గంటల ప్రాంతంలో మిస్ అవడంతో తల్లిదండ్రులు అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తన చిన్నారి కూతురు ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఊరంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అదృశ్యం అవడంతో అంటే కనబడటం లేదని చెప్పేసి రాత్రి 10-11 గంటల ప్రాంతంలో పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఇంటి వద్దన ఆడుకుంటూ ఉంటే తన కుమార్తె అదృశ్యమైందని చెప్పేసి రిషిక తండ్రి గోపి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు సైతం ఆ ప్రాంతాన్ని అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అంటే చీకటిగా ఉంది, మార్నింగ్ కూడా వెతుకుదామని చెప్పేసి పోలీసులు ఉదయం ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడి పెట్టారు. అయితే అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఇతను కులవర్ధన శేఖర్ ఉన్నటువంటి ఇంట్లోనే ఒక్కసారిగా వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి రిషిక మృతదేహం పడి ఉండటంతో అనుమానం రేకెత్తించింది. ఇతను గతంలో కూడా ఇలాగనే ఒక 4 కేసులు అయితే ఇతని మీద కులవర్ధన నిందితుడి మీద నమోదయ్యి ఉన్నాయి. ఇలాంటి రేప్ కేసులు 2 ఉన్నాయి, అలాగే దొంగతనం కేసు ఒకటి ఉంది. ఇలాంటి అకృత్యాలకు పాల్పడినటువంటి యువకుడు అని చెప్పి పోలీసులు భావించి అతనిపై అనుమానం వచ్చే ఇవాళ ఉదయం పోయి అతని ఇంట్లో సోదా చేయగా మృతదేహం పడి ఉండటంతో అనుమానాలు నివృత్తైనాయి. వెంటనే బాడీని తీసుకునేందుకు ప్రయత్నం చేయగా స్థానికులందరూ కూడా అడ్డుకున్నారు. అంటే ముందు ఇతని మీద చర్యలు చేపట్టాలి, కులవర్ధన్ అనే నిందితుడి మీద చర్యలు చేపట్టాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి వద్ద గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. అతన్ని బహిరంగంగా శిక్షిస్తే తప్ప తాము శాంతించేది లేదు. ఇలాంటి వ్యక్తిని సమాజంలో బతకనివ్వకూడదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాటలు కూడా చోటు చేసుకున్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ డెడ్ బాడీని తీసుకెళ్లేది లేదు, డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించకూడదు అని చెప్పేసి స్థానికులందుకు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇంటి వద్దే బైఠాయించారు. అయితే దాదాపు 12 గంటల పాటు బైఠాయించినట్టు 12 గంటల పాటు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటి వద్దే బైఠాయించారు. చివరకు పోలీసులు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఎంత నచ్చ చెప్పినా కూడా స్థానికులైతే ససేమిరా అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అతని మృతురాలి బంధువులు మరోవైపు చెన్నై ముంబై హైవే మదనపల్లి హైవే రహదారి మీద అక్కడ బైఠాయించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి, తక్షణమే శిక్షించాలి అని చెప్పేసి మృతుని బంధువులు రిషిక బంధువులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాదాపు జిల్లా ఎస్పీ వచ్చి స్థానికులకు ప్రాధేయపడి తాను కఠినంగా శిక్షిస్తామన్నా కూడా చెప్పండి సాయి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.